తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతికి ముందే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు, అలాగే మనకు బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మనకు రైతు భరోసా డబ్బులు అనేవి ఏ రోజు ఉన్నాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి, కేబినెట్లో వచ్చేసి అయితే మనకు ఏమని మాట్లాడడం అయితే జరిగింది. కేబినెట్లో వచ్చేసి అయితే భేటీ ప్రారంభం. సీఎం రేవంత్ అయితే అధ్యక్షతన కేబినెట్ భేటీ అయితే ప్రారంభమైంది. సచివాలయంలో మంత్రులు, ఉప మంత్రులు అలాగే సీఎం పలు విషయాలపై అయితే చర్చించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు జీవన భృతి అలాగే వంటి విషయాలపై అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది అన్నమాట. దీనిపై కూడా మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించి రైతులకైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నలు అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇవి అందరికీ వచ్చేసి అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే సంక్రాంతికి ముందే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. వీరిలో 90% పైగా లబ్ధిదారులు దొడ్డి బియ్యాన్ని అయితే తినలేకపోతున్నారు. మనకి ఏదైతే ఉందో ఇప్పుడు 500 రూపాయల బోనస్ ఏదైతే ప్రభుత్వం అయితే కల్పిస్తుందో 500 రూపాయల బోనస్ మనకు సంగన రకం వాటిలో ఎవరైతే వేశారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏం పొలం సాగు చేస్తున్నారు, అలాగే మీకు ఎన్ని ఎకరాల పొలంగా అయితే ఉంది, అలాగే దానిపై కూడా మీరు అయితే ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు దానికి సంబంధించి ఒకవేళ మీకు ఏదైతే 500 రూపాయల బోనస్ ఏదైతే ప్రభుత్వం అయితే కల్పించిందో దానికి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకైతే పూర్తి స్థాయి సమాచారం అయితే నేనైతే మీకు ఏదైతే ఉందో ఈ భరోసాకు సంబంధించి మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఈ అలాగే 500 రూపాయల బోనస్ మనకు రైతు భరోసాను అయితే ప్రారంభం అయితే సంక్రాంతి 14 నాడే 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తాజాగానైతే శుభవార్తనైతే తెలిసినట్టయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకు కేబినెట్ సమావేశంలో అయితే జరిగిందనమాట. 10 ఎకరాల వరకు అయితే ఇస్తున్నాం. ప్రభుత్వం కండిషన్స్ ఆ రైతుల వల్లే ఇదంతా జరిగిందనమాట. మనకి ఏదైతే ఇప్పుడు రైతు బంధు ప్లేసులనే అంటే రైతు బంధు ఏదైతే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందో రైతు బంధువే మనకు రైతు భరోసానైతే మార్చి ప్రభుత్వం అయితే పేరు మార్చి అలాగే కొత్త పథకం ఏదైతే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అందరూ రైతులకు సమస్య మారింది. ఇలా చేయకపోయి ఉంటే ప్రభుత్వం కండిషన్ పెట్టేసింది కాదేమో, కానీ ఆ రైతులు ఇచ్చిన షాకుతో అలర్ట్ అయిన ప్రభుత్వం అలా జరగడానికి వీలైందని బలంగా డిసైడ్ అయ్యింది. ఇవాళ కేబినెట్లోనైతే చర్చించడం అయితే జరిగింది. రైతులు ఎక్కువ మంది సన్న బియ్యం పండించారు, దాంతో తెలంగాణలో సన్న బియ్యం దిగుబడి బాగా వచ్చిందని అయితే కేబినెట్లోనైతే మాట్లాడడం అయితే జరిగింది. గత నెల రైతులు ఆ బియ్యం ప్రభుత్వం కేంద్రంలో అమ్మారు. ఇలా ప్రభుత్వం దగ్గరకు భారీగా సన్న బియ్యం వచ్చింది అన్నమాట. సన్న బియ్యం అయితే వచ్చింది. దీన్ని డిసెంబర్లోనే ఇద్దామనుకుంటే కొత్త బియ్యం కదా అన్న ముద్దలు అవుతుందని అయితే ఇంకా పంపిణీ ప్రారంభించలేదన్నమాట. సన్న బియ్యం అయితే రేషన్ బియ్యం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే కల్పిస్తున్నట్లు సమాచారం ఈ నెలకు సంబంధించి. అలాగే మనకి ఇది ఏదైతే ఉందో రైతు భరోసా పథకం ప్రతి ఒక్క రైతుకైతే ఎదురు చూస్తున్న తెలంగాణలో అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా పథకం అన్నమాట. ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది సంక్రాంతికే. ఇది